పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నాదంటే నాదని పట్టు వదలని నేతలు, సెకండ్ లెవెల్ క్యాడర్ కూడా రెండుగా. ఎమ్మిగనూరు వైసీపీ రెండుగా చీలిపోయిందా? ఇక నేరుగా జగన్ జోక్యం చేసుకుంటే తప్ప. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక వైపు పార్టీ నేతలు మాత్రం వెనక్కి లాగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రమైంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు రాజురెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక రెండు వర్గాలుగా విడిపై పార్టీని వీధిల పాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం 3 ఏళ్లకు ముందే ఆధిపత్య పోరు మొదలైంది. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బుట్టా రేణుక వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత కూడా బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మాత్రం తమ వర్గం బుట్టాకు మద్దతు ఇవ్వమని తెగేసి చెప్పడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా నియమించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా రాజురెడ్డిని నియమించారు. కానీ నియామకాలు కూడా ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇంకా ముద్రై ఈ రెండు వర్గాలు వేర్వేరుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. అయితే వైఎస్ జగన్ సలహా మేరకు కర్నూలు, నంద్యాల జిల్లా నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డిలు రెండు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడడం లేదు. అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి శాసనసభలో అడుగుపెట్టాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే రాజురెడ్డి కూడా తన తండ్రి చెన్నకేశ్వరరెడ్డి లెగసిని రాజకీయంగా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రం కావడంతో కార్యకర్తలతో పాటు పార్టీ నాయకత్వానికి కూడా తలనొప్పిగా మారింది. సెకండ్ లెవెల్ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఇక నేరుగా జగన్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. మరి జగన్ జోక్యం చేసుకుంటారా, విభేదాలను పరిష్కరిస్తారా అనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.